నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ముల్లోకాలకు అధిపతి, సర్వశక్తిమంతుడు, ఆదిదేవుడు అయిన పరమేశ్వరుని గురించి. శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన అనంతమైన శక్తి, అపరిమితమైన జ్ఞానం మరియు సర్వసృష్టికి మూల కారణం. ఈ వీడియోలో మనం శివుని జన్మరహస్యం నుండి ఆయన మహిమల వరకు, ఆయన అవతారాల నుండి ఆయన ప్రీతికరమైన పూజా విధానాల వరకు సమస్తము తెలుసుకుందాం. శివుడు హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలకుడు, శివుడు సంహారకుడు. కానీ శివుని శైవ సంప్రదాయంలో సర్వోన్నతుడుగా భావిస్తారు. ఆయన ఆదిశక్తి, మహాదేవుడు, మహేశ్వరుడు. ఆయన అన్ని దేవతలకు దేవుడు. శివుడు కేవలం సంహారకుడు మాత్రమే కాదు, ఆయన సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం మరియు అనుగ్రహం అనే పంచకృత్యాలను నిర్వహిస్తాడు. ఆయన సర్వత్ర వ్యాపించి ఉంటాడు, అన్ని జీవులలో ఆత్మరూపంలో నిలుచుంటాడు. శివుని పుట్టుక గురించి పురాణాల్లో అనేక కథలు చెప్పబడ్డాయి. శివమహాపురాణం ప్రకారం శివుడు స్వయంభూ, అనగా తనకు తానే పుట్టినవాడు. ఆయనకు ప్రారంభం లేదు, అంతం లేదు. ఆయన ఆది మధ్యాంతరహితుడు. లింగపురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు ఒకసారి తమలో ఎవరు గొప్పవారు అని వాదులాడుకునే సమయంలో ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి ఆది అంతాలు కనుగొనమని ఇరువురు వెళ్లారు. కాని ఎంత వెతికినా అంతు చిక్కలేదు. తర్వాత ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే జ్యోతిర్లింగానికి మూలం. మరో కథ ప్రకారం శివుడు బ్రహ్మ నుదుటి నుండి జన్మించాడు. అందుకే ఆయనకు రుద్రుడు అని పేరు వచ్చింది. శివుని రూపం అత్యంత విశిష్టంగా ఉంటుంది. ఆయన శరీరమంతా విభూతి పూసి ఉంటుంది. విభూతి అంటే పవిత్రమైన బూడిద. అది అన్ని అహంకారాలను తగలబెట్టి వచ్చిన బూడిద. శివుడు పులి చర్మంపై కూర్చుంటాడు. పులి రజోగుణానికి ప్రతీక. శివుడు ఆ రజోగుణంపై ఆసీనుడై ఉంటాడంటే ఆయన రజోగుణాన్ని జయించాడని అర్థం. శివుని జటాజూటంలో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అర్ధచంద్రుడు ఆయన తలపై ఉంటాడు. మూడవ నేత్రం నుదికిలో ఉంటుంది. అది జ్ఞానానికి, వివేకానికి ప్రతీక. మూడవ నేత్రం తెరుచుకుంటే ప్రళయం వస్తుంది. ఆయన కంఠంలో నాగులు చుట్టుకొని ఉంటాయి. చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలం త్రిగుణాలైన సత్వ, రజ, తమో గుణాలను అదుపు చేయడానికి సంకేతం. ఆయన చేతిలో డమరుకం కూడా ఉంటుంది. ఆ డమరుకం నాద బ్రహ్మకు మూలం. ఆయన మెడలో రుద్రాక్షమాల ఉంటుంది. సముద్రమంతన సమయంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు. ఆ మంథనంలో అనేక రత్నాలు బయటికి వచ్చాయి. కానీ అందులో హాలాహలం అనే మహావిషం కూడా బయటికి వచ్చింది. ఆ విషం ముల్లోకాలకు ప్రమాదకరంగా మారింది. అందరూ భయంతో చలించిపోయారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చి ఆ మహావిషాన్ని తన అరచేతిలో పట్టుకొని తాగాడు. పార్వతీదేవి ఆయన కంఠాన్ని తన చేతులతో అమర్చింది. దానివల్ల విషం కడుపులోకి వెళ్ళలేదు. అది కంఠంలోనే ఆగిపోయింది. దానివల్ల శివుని కంఠం నీలవర్ణంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ త్యాగం వల్ల ముల్లోకాలు రక్షించబడ్డాయి. శివుని ఈ త్యాగమే ఆయనను మహాదేవుడిగా నిరూపించింది. శివుని వాహనం నంది. నంది ఒక పవిత్రమైన వృషభం. నంది శివాలయాల్లో ఎప్పుడూ శివలింగానికి ఎదురుగా ఉంటాడు. నంది శివుని ద్వారపాలకుడు. నంది శివుని ప్రమథగణాలకు నాయకుడు. నంది శివుని పరమభక్తుడు. పురాణాల ప్రకారం నంది శిలాద మహర్షి కుమారుడు. శిలాద మహర్షి తనకు మరణం లేని కుమారుడు కావాలని శివుని తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నందిని శిలాదునికి కుమారుడిగా అనుగ్రహించాడు. నంది పెద్దవాడైన తర్వాత శివుని వద్ద దీక్ష తీసుకొని ఆయన నిత్య పార్శ్వంలో నిలిచాడు. నంది వీపుపై కూర్చొని శివుడు కైలాసం నుండి భూమికి వస్తాడు. నందిని పూజించిన తర్వాతే శివుని ద్వారా మనం శివుణ్ణి దర్శించగలం. శివుని పరివారం చాలా విశాలమైనది. పార్వతీదేవి శివుని భార్య. ఆమె ఆదిశక్తి అవతారం. గణేశుడు మరియు కుమారస్వామి వారి పుత్రులు. గణేశుడు అన్ని విఘ్నాలను తొలగించేవాడు. కుమారస్వామి దేవతల సేనాపతి. శివుని చుట్టూ భూతప్రేతాదులు, గంధర్వులు, సిద్ధులు, యద్ధులక్షులు ఉంటారు. ఆయన ప్రమథగణాలకు అధిపతి. మృత్యువు, కాలం అన్నీ ఆయన ఆదేశంలో పనిచేస్తాయి. నాగులు ఆయన ఆభరణాలు. అగ్ని ఆయన ముఖం. వాయువు ఆయన శ్వాస. ఆకాశమే ఆయన శరీరం. శివుడు కైలాస పర్వతంపై నివసిస్తాడు. కైలాసం హిమాలయాల్లో ఉన్న ఒక పవిత్రమైన పర్వతం. అది శివుని ధామం. కైలాసం చుట్టూ మానస సరోవరం ఉంటుంది. ఆ సరోవరంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. కైలాసంపై శివుడు పార్వతీదేవితో కలిసి యోగ సమాధిలో ఉంటాడు.
కైలాసాన్ని దేవతలు, ఋషులు, గంధర్వులు సేవిస్తారు. కైలాసం అందంగా, మనోహరంగా ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ మంగళకరమైన వాతావరణం ఉంటుంది. కైలాసయాత్ర చేసిన వారికి మోక్షం తప్పకుండా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శివుడు అష్టమూర్తిగా పూజించబడతాడు. అష్టమూర్తి అంటే 8 రూపాలు. శర్వుడు అంటే భూమి రూపంలో శివుడు. భవుడు అంటే జల రూపంలో శివుడు. రుద్రుడు అంటే అగ్ని రూపంలో శివుడు. ఉగ్రుడు అంటే వాయు రూపంలో శివుడు. భీముడు అంటే ఆకాశ రూపంలో శివుడు. పశుపతి అంటే క్షేత్రజ్ఞ రూపంలో శివుడు. మహాదేవుడు అంటే చంద్ర రూపంలో శివుడు. ఈశానుడు అంటే సూర్య రూపంలో శివుడు. ఈ 8 రూపాల ద్వారా శివుడు సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్నాడు. నమఃశివాయ అనేవి శివుని పంచాక్షరీ మంత్రం. ఇందులో 5 అక్షరాలున్నాయి. న, మ, సి, వ, య. న అంటే భూమితత్వం. మ అంటే జలతత్వం. సి అంటే అగ్నితత్వం. వ అంటే వాయుతత్వం. య అంటే ఆకాశతత్వం. ఈ 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతినిధులు. ఈ మంత్రాన్ని నిత్యం జపించిన వారికి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పంచాక్షరీ మంత్రాన్ని ఓంతో కలిపి ఓం నమఃశివాయ అని జపిస్తే మరింత పవిత్రంగా ఉంటుంది. ఈ మంత్రం వేలాది సంవత్సరాలుగా భక్తులకు శక్తిని, ధైర్యాన్ని, శాంతిని కలిగిస్తోంది. శివుడు అనేక అవతారాలు తీసుకున్నాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి. వీరభద్రుడు. దక్షయజ్ఞ విధ్వంసం చేయడానికి శివుడు తన జటా నుండి వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిక్షించాడు. శరభావతారం. నరసింహుని ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి శివుడు శరభావతారం తీసుకున్నాడు. కిరాతావతారం. అర్జునుని పరీక్షించటానికి శివుడు కిరాత రూపంలో వచ్చాడు. వారిద్దరూ యుద్ధం చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించాడు. కంకాళమూర్తి. బ్రహ్మ అహంకారాన్ని శిక్షించటానికి శివుడు కంకాళమూర్తి రూపం ధరించాడు. భిక్షాటనమూర్తి. భక్తులకు జ్ఞానోపదేశం చేయడానికి శివుడు భిక్షువు రూపంలో తిరిగాడు. నటరాజు. శివుని నృత్యావతారమే నటరాజు. ఆయన ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయానికి మూలం. శివుని నటరాజ రూపం అత్యంత ప్రసిద్ధి చెందిన రూపం. నటరాజు అంటే నాట్యానికి రాజు. ఆయన ఆనంద తాండవం అంటే సంతోషంతో చేసే నృత్యం. ఆయన రుద్రతాండవం అంటే కోపంతో చేసే నృత్యం. నటరాజు చిత్రంలో 4 చేతులుంటాయి. ఒక చేతిలో డమరుకం ఉంటుంది, అది సృష్టికి సంకేతం. మరొక చేతిలో అగ్ని ఉంటుంది, అది సంహారానికి సంకేతం. ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది, అది రక్షణకు సంకేతం. మరొక చెయ్యి ఏనుగు తొండం వంటిగా ఉంటుంది, అది మోక్షానికి సంకేతం. నటరాజు కాలి కింద అపస్మారుడుంటాడు, అది అజ్ఞానానికి సంకేతం. శివుడు అజ్ఞానాన్ని అణిచివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని అర్థం. నటరాజు చుట్టూ జ్వాలా కిరీటం ఉంటుంది, అది బ్రహ్మాండాన్ని సంకేతిస్తుంది. శివుడు తపస్సుకు మూర్తిమంతమైన రూపం. ఆయన యోగాన్ని ఆచరించే ఆదియోగి. ఆయన హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం సమస్తమైనది. ఆయన తానే అష్టాంగ యోగానికి మూలం. ఆయన బోధించిన జ్ఞానం పార్వతీదేవి ద్వారా లోకాలకు వ్యాపించింది. శివుడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు కొండపై కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయన కదలడు, మాట్లాడడు, తినడు. శివుని తపోశక్తి అనంతమైనది. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు భక్తులకు వరాలు ఇస్తాడు. రావణుడు, బాణాసురుడు వంటి మహాభక్తులు శివుని కఠినమైన తపస్సుతో అనుగ్రహం పొందారు. శివపార్వతుల వివాహం హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన ఘట్టం. పార్వతీదేవి హిమవంతుని కుమార్తె. ఆమె సతీదేవి పునర్జన్మ. సతీదేవి దక్షయజ్ఞంలో తన పతిని అవమానించినందుకు ప్రాణత్యాగం చేసింది. శివుడు సతీదేవి మరణంతో అత్యంత దుఃఖితుడయ్యాడు. ఆమె పునర్జన్మే పార్వతి. పార్వతి తన జన్మ నుండే శివునిపై అనురాగం కలిగి ఉంది. శివుని పొందాలని ఆమె కఠినమైన తపస్సు చేసింది. హిమాలయాల్లో ఆమె ఒంటికాలిపై నిలబడి చలిలో, వేసవిలో తపస్సు చేసింది.
ఆమె తపోశక్తికి శివుడు ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ కలిసి వారి వివాహాన్ని జరిపించారు. ఆ వివాహం కైలాసంలో అత్యంత వైభవంగా జరిగింది. భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి గంగానదిని భూమికి తీసుకురావాలని నిర్ణయించాడు. అందుకోసం ఆయన ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భూమికి పంపడానికి అంగీకరించాడు. కాని గంగ పడే వేగాన్ని భరించగలిగే శక్తి భూమికి లేదు. అందుకు శివుడొక్కడే తగినవాడు అని బ్రహ్మ సూచించాడు. భగీరథుడు శివుని తపస్సు చేశాడు. శివుడు గంగను తన జటాజూటంలో ధరించడానికి అంగీకరించాడు. గంగ ఆకాశం నుండి మహావేగంగా వచ్చి శివుని జటాజూటంలో పడింది. శివుడు ఆ వేగాన్ని తన జటలో నిలిపి మెల్లగా భూమిపై వదిలాడు. అందుకే శివుడికి గంగాధరుడు అని పేరు వచ్చింది. శివుడు లింగ రూపంలో భారతదేశంలో 12 ప్రధాన క్షేత్రాల్లో వెలిశాడు. వాటిని జ్యోతిర్లింగాలు అంటారు. మొదటిది సోమనాథ్, గుజరాత్లో ఉన్న ప్రాచీన శివాలయం. రెండవది మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్నది. మూడవది మహాకాల్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నది. నాల్గవది ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్లో ఉన్నది. ఐదవది కేదారనాథ్, ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో ఉన్నది. ఆరవది భీమాశంకర్, మహారాష్ట్రలో ఉన్నది. ఏడవది కాశీ విశ్వనాథ్, వారణాసిలో ఉన్నది. ఎనిమిదవది త్ర్యంబకేశ్వర్, మహారాష్ట్రలో ఉన్నది. తొమ్మిదవది వైద్యనాథ్, జార్ఖండ్లో ఉన్నది. 10వది నాగేశ్వర్, గుజరాత్లో ఉన్నది. 11వది రామేశ్వరం, తమిళనాడులో ఉన్నది. 12వది ఘృష్ణేశ్వర్, మహారాష్ట్రలో ఉన్నది. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. శివుని పూజ చేయడం చాలా సులభం. ఆయన సులభముగా ప్రసన్నుడయ్యే దేవుడు. శివుని అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైన పని. నీళ్లతో, పాలతో, పెరుగుతో, తేనెతో, పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. బిల్వపత్రాల్లో 3 ఆకులుంటాయి. అవి త్రిమూర్తులను సంకేతిస్తాయి. శివుడికి ధతూర పువ్వులు, మారేడు పళ్ళు అర్పించాలి. నువ్వుల నూనె దీపారాధన చేయాలి. ధూపం వేయాలి. నమః శివాయ అనే మంత్రం జపించాలి. శివుని నామ సంకీర్తనం చెయ్యాలి. సోమవారం శివుని ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. శివాలయానికి వెళ్ళి అభిషేకం చెయ్యాలి. మహాశివరాత్రి నాడు రాత్రంతా జాగరణ చేసి శివుని పూజించాలి. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది. ఈ రాత్రి శివపార్వతుల వివాహం జరిగిందని కొందరు చెప్తారు. ఈ రాత్రి శివుడు తాండవం చేశాడని మరికొందరు చెప్తారు. మహాశివరాత్రి నాడు 4 జాముల్లో 4 పూజలు చేయాలి. ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చెయ్యాలి. శివుని కీర్తనలు పాడాలి. ఈరోజు శివుని దర్శనం చేసుకున్న వారికి వందలాది జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. జంతువేట చేసే వ్యక్తి కూడా అనుకోకుండా మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలు అర్పించి మోక్షం పొందాడని కథ ఉంది. కాశీ లేదా వారణాసి శివుని ప్రీతికరమైన నగరం. ఆ నగరం శివుని త్రిశూలంపై నిలబడి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. కాశీ విశ్వనాథుడు అక్కడి శివుడి పేరు. కాశీలో మరణించిన వారికి శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం చెప్పి మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం. అందుకే ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని ఆశిస్తాడు. కాశీలోని గంగానది ప్రవాహం అత్యంత పవిత్రమైనది. కాశీలో పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ శివుని నామ సంకీర్తనలో మగ్నమై ఉంటారు. కాశీ మరణ నగరం కాదు, అది మోక్ష నగరం. రావణుడు శివుని పరమభక్తుడు. రావణుడు లంకాధిపతి, మహాజ్ఞాని, సాముద్రిక శాస్త్రవేత్త. రావణుడు శివుని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. తన తలలను ఒక్కొక్కటిగా నరికి హోమంలో వేశాడు. ఇలా 9 తలలు హోమంలో వేసిన తర్వాత 10వ తలను కూడా వేయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుని భక్తికి సంతోషించి శివుడు రావణునికి అనేక వరాలిచ్చాడు. శివుడు రావణుడికి చంద్రహాస అనే ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. రావణుడు కైలాసాన్ని ఎత్తటానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన కాలివేలితో నొక్కి రావణుని అడ్డుపెట్టాడు.
రావణుడు అప్పుడు శివస్తోత్రం పాడాడు. అది శివతాండవ స్తోత్రమే. శివమహాపురాణం, లింగపురాణం, స్కందపురాణం, కూర్మపురాణం వంటి అనేక పురాణాలు శివుని గురించి విశదంగా చెప్తున్నాయి. శివమహాపురాణంలో 7 సంహితలున్నాయి. వాటిలో శివుని మహిమలు, ఆయన లీలలు, ఆయన అనుగ్రహ కథలు వివరంగా ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. ఆయన జ్ఞాన, భక్తి, వైరాగ్యాలకు ప్రతీక. ఆయన సదా ప్రసన్నుడు, సదా కరుణామయుడు. ఆయన భక్తుల పాపాలను క్షమించి వారిని తరింపజేస్తాడు. ఆయన అర్పించే జ్ఞానమే ముక్తికి మార్గం. శివుడు ఆదియోగి, అంటే మొట్టమొదటి యోగి. ఆయన సప్తర్షులకు యోగ విజ్ఞానాన్ని బోధించాడు. ఆ సప్తర్షులే ఆ జ్ఞానాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. శివుడు హఠయోగం, రాజయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అన్నిటికీ మూలం. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనసు, బుద్ధి, చిత్తం అన్నీ నిర్మలంగా ఉంటాయి. శివుని ఆరాధన చేయడం వల్ల భక్తులలో వివేకం, జ్ఞానం, శాంతి పెరుగుతాయి. శివుడు యోగులకు ఆరాధ్య దైవం. ఆయన ధ్యానించే వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆయన కృప వల్ల జన్మ జన్మాంతరాల బంధాలు తెగిపోతాయి. శివుని 1000 పేర్లున్నాయి. వాటిని శివ సహస్రనామావళి అంటారు. ఈ నామాలలో శివుని వివిధ గుణాలు, శక్తులు, మహిమలు వర్ణించబడ్డాయి. ఈ సహస్రనామాలను నిత్యం పారాయణం చేసేవారికి అనేక ఫలితాలు లభిస్తాయి. రోగాలు తొలగిపోతాయి, సంపద వస్తుంది, శత్రుభయం తొలగిపోతుంది, మనశ్శాంతి లభిస్తుంది, అంతిమంగా మోక్షం లభిస్తుంది. శివసహస్రనామం శివపురాణంలో భాగంగా వచ్చింది. ఆ నామాలు ఒక్కొక్కటి శివుని ఒక్కొక్క శక్తిని సంకేతిస్తాయి. శివుని తత్వజ్ఞానం అత్యంత గంభీరమైనది. శైవ సిద్ధాంతం ప్రకారం శివుడే పరమాత్మ. జీవాత్మ మరియు పరమాత్మ వేరువేరు కాదు. అజ్ఞానమే జీవాత్మకు బంధం. శివుని అనుగ్రహం వల్ల అజ్ఞానం తొలగిపోయి ముక్తి లభిస్తుంది. కశ్మీర శైవ సిద్ధాంతం ప్రకారం శివుని చైతన్యమే సమస్తమైనది. ఈ ప్రపంచమంతా శివుని సంకల్పం వల్ల ఏర్పడింది. శివుని దర్శనం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. శివుడు భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి మూలం. మిత్రులరా, శివుడు అనంతమైనవాడు. ఆయన మహిమలు వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆయన కృపలేనిదే ఏ జీవి కూడా తరించదు. ఆయన నామమే మన జీవితానికి వెలుగు. ఆయన పాదాలే మన శరణు. శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన సర్వము. ఆయన సృష్టిలోనే ఉన్నాడు, జీవులలోనే ఉన్నాడు, మన హృదయాలలోనే ఉన్నాడు. ఆయనను నిత్యం స్మరించడమే నిజమైన భక్తి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర.